వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. ఒక తల్లి తన బిడ్డల కోసం తినకుండా ఉండవచ్చు, కానీ ఆ బిడ్డల వలన తినకుండా ఉండే పరిస్థితి ఎన్నడూ రాకూడదు. నీకంటూ ఎవ్వరూ లేరని బాధపడకు. నీ పుట్టుక ఒంటరిగానే మొదలైనది, నీ మరణం కూడా ఒంటరిగానే ముగుస్తుంది. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగటం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లను ఆపడం కూడా అంతే కష్టం. మనసు చెడుతో నిండినప్పుడు మంచి చెప్పేవాళ్ళు శత్రువులుగాను, చెడు చెప్పేవాళ్ళు శ్రేయోభిలాషులుగాను కనపడతారు. నచ్చి నవ్వితే పిచ్చివాడు అంటారు, తనివి తీరా ఏడిస్తే పిరికివాడు అంటారు. మర్యాదగా ప్రవర్తిస్తే అమాయకుడు అంటారు, జ్ఞానం ప్రదర్శిస్తే గర్విష్టి అంటారు. తెలిసి తెలియనట్లు ఉంటే తెలివి లేదంటారు. కలుపుగోలుగా మాట్లాడితే వదరబోతంటారు. ఒంటరిగా ఉంటే ఏ కాకితో కలవని ఏకాకి అంటారు. మౌనం వహిస్తే కొంపలు ముంచేవాడంటారు, కాదని వాదిస్తే అతివాది అంటారు. ఏది ఏమైతే నాకేమిటిలే అని ఊరుకుంటే స్వార్థపరుడంటారు. నా జీవితం నా ఇష్టం అంటే అతి తెగించటం అంటారు. ఎలా బ్రతకాలో తెలుసుకునేలోపు చితికిపోతుందేమో ఈ బ్రతుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.